సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దావోస్ టూర్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు? వరుస భేటీలు, వరుస సమాలోచనలు, అలానే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ పైన ప్రమోషన్స్, ఇవైతే చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పుడు హైలైట్ మీటింగ్ ఒకటి జరగబోతుంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత అనేక మంది సీఈఓలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా షెడ్యూల్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏ విధంగా ఉంది, ఏపీని ఈసారి ఏ విధంగా షోకేస్ చేయబోతున్నారు, సార్ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు డార్లింగ్ ఆఫ్ దావోస్, ఆయన గురించి కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్నారంటే కంపల్సరీ వెళ్తారు. సో ఇక్కడ 2 రోజులు గడిచిపోయింది, ఆల్రెడీ మీటింగ్స్ షెడ్యూల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గురించి ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ టైం. అలానే ఏపీలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్, ఇండస్ట్రియల్ పాలసీస్ని ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు బిల్ గేట్స్తో కలవడం అనేది లాస్ట్ టైం కూడా హైదరాబాద్ ఫీచర్ని ఒక టర్న్ చేసినటువంటి ఈవెంట్ కాంబో అది యాక్చువల్గా. సో ఇప్పుడు మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత వీళ్ళిద్దరు కలవబోతున్నారు. సో ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్? చంద్రబాబు నాయుడు గారు, బిల్ గేట్స్ గారు కలయిక అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్ యాక్చువల్గా. మన తెలుగు హిస్టరీలో చూసినారంటే ఈరోజు హైదరాబాద్ ఇలా ఉండటానికి గల రీజను, ఆ రోజు నాకు కొంచెం టైం అంటే రాజకీయ నాయకులతో నాకేం పని, నేను కలవను అన్నటువంటి బిల్ గేట్స్, కానీ రాజకీయ నాయకులకి నాకేం పన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనతో నాకు పని ఉండదు అన్నప్పుడు ఆయన ఏంని కాక్టైల్ పార్టీకి రమ్మంటే కాక్టైల్ పార్టీకి నేను పోతే పేపర్లో నామోహం వేస్తారు, అట్ట కాదు నేను బయట కలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. ఆయన ఏదో 10 నిమిషాలు టైం ఎంతో ఇస్తే, 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తే, అది 45 నిమిషాల పాటు మీటింగ్ లో ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఏపీ సీఈఓ అని చెప్పుకొని వెళ్ళారు, కంబైన్డ్ స్టేట్ కాబట్టి. అదే దాన్ని 45 నిమిషాలు పోయి తర్వాత అప్పుడు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఆయన ఐడియా కూడా చెప్పినారు, అంత పెద్ద సంస్థను తీసుకొచ్చి ఇక్కడ పెడితే దాని తర్వాత చిన్న చిన్నవన్నీ వస్తాయని చెప్పేసి ఆలోచనతో చేసినాను. అదే జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. సో ఈరోజు ఫలాలు అనుభవిస్తున్నటువంటి హైదరాబాద్ సిటీని ఖచ్చితంగా ఈ డిస్కషన్లో చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్తో కూర్చొని, ఆ రోజు నా మాట విన్నావు, తీసుకొచ్చి ఆడ పెట్టావు, ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారని అడుగుతారు. సార్ ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తావు, నేను అది కాకుండా ఇంకా రాజకీయ చరిత్రకు సంబంధించి, రాజకీయ జీవితానికి సంబంధించి సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, సెకండ్ హాఫ్ అని అనుకోవాలి, వయసు రీత్యా, అనుభవం రీత్యా యాక్చువల్. సో ఖచ్చితంగా ఎమోషనల్గా కూడా, ఒక నాస్టాలజిక్గా కూడా పర్సువేడ్ చేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అది కాకుండా సత్యనారాయణ గారు, మన తెలుగు బిడ్డ, అనంతపూర్ బిడ్డ అక్కడ సీఈఓగా ఉండడం, ప్రెజెంట్ సీఈఓగా ఉండడం. రీసెంట్గా లోకేష్ గారు యూఎస్ వెళ్ళినప్పుడు కూడా ఆయన కలిసి రావడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్లో కలిసినారు రీసెంట్గా అనుకోండి, ఇంటికి వెళ్ళి కలిసినారు. సో అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని అనుకూలంగా మార్చుకోగలిగితే ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ మరొక బ్రాంచ్ గాన అమరావతిలోనో లేకపోతే వైజాగ్ అంటున్నారు కదా, ఏఐ రిలేటెడ్ మైక్రోసాఫ్ట్ ఏఐ ఉంది కదా, అవును, వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. పోయినసారి సత్యనారాయణ గారు కలిసినప్పుడే ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి గాన జరిగిందని అంటే, ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు తర్వాత బిల్ గేట్స్ అసోసియేషన్ని తెలంగాణకి సొంతం చేసిన తర్వాత భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి కూడా ఆ కాంబో ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కూడా చిరస్థాయిగా నిలబడిపోయేటటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు. సో ఈయన ఎంత స్ట్రాంగ్గా ఆయన్ని పర్సువేడ్ చేస్తాడు, తర్వాత దాని అవుట్కమ్ ఏందన్నది మనం చూడాలి. సో ఖచ్చితంగా ఏఐ రిలేటెడ్, తర్వాత డీప్ టెక్ రిలేటెడ్, అందులో మైక్రోసాఫ్ట్ వచ్చి చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో దానికి సంబంధించిన సేవలు తీసుకొచ్చి గాన ఆంధ్రప్రదేశ్లో పెట్టగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పుట్టిన దానికి, ఆయన పుట్టిన నేల రుణం తీర్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది అన్నట్టు చూడాలి సార్ దీన్ని మనం. రైట్. అంటే ఇంకా చాలా మంది సీఈఓలతో కూడా మీటింగ్, ఆయన ఆస్ట్రాజెనికా సీఈఓని కూడా కలిసినారు. అంటే ఇప్పుడు అక్కడ తండ్రి కుమారులు ఎలా ఉన్నారంటే సార్, లోకేష్ గారు చెప్పినట్టు ఆయన చదువుకి సంబంధించినటువంటి, ఐటీకి సంబంధించినటువన్నీ ఆయన చేస్తున్నారు. ప్రత్యేకించి ప్రపంచం నలుమూలల చదువులో వస్తున్నటువంటి మార్పులు, అంటే ఇంతకు ముందర ఎలా ఉండేదంటే చదువుకున్న చదువుకి ఉద్యోగానికి వస్తే సంబంధం ఉండేదిలే. ఒక పక్క ఇప్పుడు పరిశ్రమల్లో సాంకేతికత కంటిన్యూస్గా మారిపోతూ ఉంది, కానీ చదువులో ఆ మార్పులు రావట్లే. దానికి సంబంధించి కూడా ఈరోజు ఒక సదస్సు జరిగింది అక్కడ.
ఈ ఎడ్యుకేషన్ గవర్నెన్స్ -7 degrees సెంటిగ్రేడ్ లో కోట్ వేసుకొని నడుచుకుంటూ పోతున్నాడు రోడ్డు మీద. అక్కడ కంజెషన్ రీత్యా నడుచుకుని వెళ్ళాలి, పోవాలి తప్పదు సార్. ఇప్పుడు మంత్రస్థానం అవతారం ఇచ్చినప్పుడు అన్ని చేయాలన్నట్టు ఇప్పుడు ఆ పోస్ట్ లో ఉన్నప్పుడు అన్ని చేయాలి. ఇప్పుడు ఆయన లోకేష్ గారు అక్కడ నడుచుకుంటూ వెళ్ళారు. పోయేసి అక్కడ ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ఫోరం, అంటే ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ సిఇఓస్ ప్రొఫెసర్స్ అందరూ వచ్చిండుంటే ఆ సదస్సులో ఈయన పోయి మాట్లాడుతున్నాడు. అంటే కంటిన్యూస్గా డైనమిక్గా మారుతున్నటువంటి టెక్నాలజీ చదువుల్లో ఎలా మనం చొప్పించితే రేపు వీళ్ళు డిగ్రీ పూర్తి చేసుకొని వస్తే దీంట్లో కోపప్ అయ్యి ఎఫిషియెంట్గా పనిచేయగలరు అనే పాయింట్స్ గురించి డిస్కస్ చేయడము. తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎడ్యుకేటెడ్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి మీరు మా దగ్గరకు వచ్చి మా దగ్గర ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ఎందుకు మా దగ్గర వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సపోర్ట్ చేయకూడదు, మా స్టూడెంట్స్ని ఆ దిశలో ఎందుకు మీరు డెవలప్ చేయకూడదు అనే పాయింట్స్ మీద ఆయన ఒక పక్క ప్రయత్నిస్తుంటే ఈయన ఫార్మా రిలేటెడ్, ఆస్ట్రాజెనికా ఫార్మా, సో ఈయన ఫార్మా రిలేటెడ్, తర్వాత ఈయన బిల్ గేట్స్ అనేసి మిగతా ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి వీటన్నిటికి సంబంధించి చంద్రబాబు గారు గట్టిగా ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. కానీ అక్కడ కూడా ఇండియన్ డయాస్పోరా లాగా ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్ అందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ కూడా చేశారు. రేవంత్ రెడ్డి గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సదస్సులో కూడా, అక్కడ సెమినార్లో కూడా పాల్గొన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా ఇండియాకి సంబంధించినటువంటి బిజినెస్ కమ్యూనిటీని ఆకర్షించడం కోసం అయితే అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ అక్కడ వరల్డ్ క్లాస్ ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పర్సనాలిటీస్ వస్తారు కాబట్టి రాష్ట్రాల ముఖ్యమంత్రులే పోటీ పడుతున్నారు అక్కడ అనుకోవాలా. అది పోటీ అనే దానికన్నా కూడా సరే ప్రతి ఒక్క రాష్ట్రానికి స్వతహాగా అక్కడ కొన్ని రిసోర్సెస్ ఉంటాయి సార్. దానికి సంబంధించిన కంపెనీలు మనం అవును అనుకున్నా కాదు అనుకున్నా అక్కడికే పోతాయి. ఇప్పుడు మనకు లాంగెస్ట్ కోస్టల్ కారిడార్ ఉంది, దానికి సంబంధించిన అక్కడికి వచ్చేదానికి ప్రిఫరెన్స్ ఇస్తాయి, కానీ హైదరాబాద్ వచ్చేదానికి ప్రిఫరెన్స్. చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ కూడా టీమ్ ఇండియా అదే సార్. అంటే దట్ ఈస్ వాట్ ది, అంటే ఆ తరానికి సంబంధించిన రాజకీయ నాయకులకు ఉన్నటువంటి గొప్ప ఆలోచనగా చూడాలి మనం. ఎలా అంటే అక్కడికి పోయిన తర్వాత కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీ, నేను టీడీపీ పార్టీ, నేను ఎన్డీఏలో ఉండా, నువ్వు కాంగ్రెస్లో ఉండవు అని చెప్పేసి కొట్టుకోకుండా మేము ఒక దేశానికి రాజకీయాలు ఇక్కడ వదిలేసిపోవాలి సార్. అది బిజినెస్ సంబంధించిన సెటప్, అది రాజకీయాలు ఇక్కడికి వదిలేసిపోవాలి. ఇప్పుడు రీసెంట్గా ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కలుసుకోవడం కూడా కొంతమంది జనాలు దాన్ని రాజకీయం చేస్తారు. రాజకీయం మన నేల మీద చేయండి, అది కూడా రాజకీయం 24 గంటలు చేయొద్దు. నువ్వు రాజకీయం చేసినావు, ఓట్లో గెలిచినావు, వచ్చి జనాలకు మేలు చేయి. ఎలక్షన్కి ముందర 1 సంవత్సరం క్రితం నుంచి రాజకీయం చేసుకో కావాల్సి ఉంటే. అక్కడికి పోయిన తర్వాత మేము టీమ్ ఇండియా అని చెప్పుకోవడం గొప్ప. ఇప్పుడు గ్లోబల్గా ఇండియా యొక్క నేమ్ మారుమోగుతుంది అన్ని రకాలుగా. అలాంటి సమయంలో మేమందరం కలిసికట్టుగా ఉండామని చెప్పి ఒక సందేశం అక్కడ ఉన్నటువంటి బిజినెస్ కమ్యూనిటీకి ఇవ్వడం ఒక బ్రాడ్ థింకింగ్ చూడాలి, కానీ ఒక నేరో థింకింగ్ చూడకూడదు. నేరో థింకింగ్ ఉన్న వాళ్ళు ఎలాగో దాన్ని విమర్శిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కూడా కలిసి పనిచేస్తుంటారు. ఇప్పుడు ఫడ్నవీస్ గారు, వీళ్ళు ముగ్గురు కూర్చొని నిన్న జరిగింది ఈ రోజు కూర్చొని ఒక బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటే మాట్లాడుకుంటారు కదా సార్, మా రాష్ట్రానికి ఇది, మీ రాష్ట్రానికి దీన్ని మాట్లాడండి, మా వల్ల అయింది మేము చేస్తాం, మీ వల్ల అయింది మీరు చేయండి. ఈ విధంగా మాట్లాడుకొని ఒక టీమ్ గా పోయి షేరింగ్ అనేది కూడా ఉంటుంది కదా, అవకాశం ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఇక్కడ ఆపర్చునిటీస్ అక్కడ కూడా. వేరే దేశానికి పోయేది ఇప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి రాలేదనుకుందాం సార్, చంద్రబాబు నాయుడు గారు చొరవతో మహారాష్ట్రకు పోయింది, నథింగ్ లైక్ దట్ గుడ్ కదా. మన దేశానికే కదా వచ్చింది, తెలంగాణకు వచ్చినా గొప్పే కదా, వచ్చినా కదా. ఇప్పుడు ఒకవేళ తెలంగాణకు రాలేదు, రేవంత్ రెడ్డి గారు చొరవతో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మంచిదే కదా, తెలుగులో సహాయం చేసినట్టే కదా, మన పక్క రాష్ట్రం సోదర రాష్ట్రమే కదా. సో ఈ విధంగా ఆలోచించాలి, ఒక బ్రాడ్ థింకింగ్, ఒక మెచ్యూర్డ్ థింకింగ్ ఆ విధంగా ఉండాలి. కానీ అడవి కలిసిపోయినారు వీళ్ళిద్దరు, కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఒకటి అయిపోయినారు, అది ఇంకా ఏంటంటే ఒక లో క్లాస్ థింకింగ్, లో గ్రేడ్ థింకింగ్ చూడాలి, నేరో థింకింగ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు చాలా ప్రొజెక్షన్స్ చేశారు ఆల్రెడీ, అక్కడ షోకేస్ చేశారు, అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ టీమ్స్తో మాట్లాడారు, ఇవన్నీ జరిగినాయి. బట్ ఒప్పందాల విషయంలో ఇంకా ఏమీ క్లారిటీ రాలా. సో ఈ మీటింగ్స్ ఫ్రూట్ఫుల్ అవడానికి లేదా బెటర్ రిజల్ట్స్ రావడానికి ఇంకా టైం పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది సార్. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి నేను వచ్చినానని రేవంత్ రెడ్డి గారు చెప్పితే ఎనీ ఇండస్ట్రియలిస్ట్ విల్ కమ్ ఫార్వర్డ్. ఎందుకంటే హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. సో కూడా ఎవరు కూడా పెట్టుబడి పెట్టేవాడు ఏం చూసుకుంటాడు, సరే నాకు ఆల్రెడీ రెడీమేడ్ సెటప్ ఉంది కదా, ప్లగ్ అండ్ ప్లే సెటప్ ఉంది కదా అక్కడ, నాకు నేను అక్కడికి వెళ్ళి కూర్చొని పని చేసుకుంటానని చూస్తారు. ఇలాంటి ఒక పక్క స్టేట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్సువేషన్ వచ్చి ఇంకా నెక్స్ట్ రేంజ్లో ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేయాలా, మా రాష్ట్రంలో అక్కడున్న వాతావరణ పరిస్థితులకి, అక్కడున్న హ్యూమన్ రిసోర్సెస్కి
మీరు ఇవి తీసుకొచ్చి పెట్టితే మీకు ఉపయోగం జరుగుతుంది, గవర్నమెంట్ పరంగా కూడా మేము కూడా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసేదానికి ముందరకు వస్తున్నామని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. తర్వాత 3 పాయింట్స్ మీరు చూసినారంటే చాలా స్ట్రాంగ్గా పర్సువేట్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి ఈ ఏఐ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, స్కిల్స్ రిలేటెడ్ దీన్ని స్ట్రాంగ్గా వాడు చేస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి ఎనర్జీస్కి సంబంధించి గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ, దీనికి అన్నిటికి సంబంధించి స్ట్రాంగ్గా పర్సువేట్ చేస్తున్నారు. మూడోది వచ్చి హ్యూమన్ రిసోర్సెస్ని ఏపీలో యాక్చువల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆలోచనకి సెల్యూట్ చేయాలి. అక్కడున్న ప్రతి ఒక్కరిని వాడేద్దామని చూస్తున్నాడు ఆయన. అంటే ఆయన స్వలాభం కోసం కాదు, ఆ కుటుంబం లాభం కోసం. లేదంటే స్విట్జర్లాండ్ పోయేసి మా దగ్గర హ్యూమన్ క్యాపిటల్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉన్న కంపెనీలతో మాట్లాడండి, స్కిల్స్ డెవలప్ చేసి మా వాళ్ళు అక్కడి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు అంటే వీళ్ళకందరికీ ఎలా ఉద్యోగ కల్పన చేయాలని చూస్తున్నాడు. కానీ 2000 రూపాయలు అకౌంట్లో వేసేసి మీరు బతికిందని చెప్పడానికి ట్రై చేయట్లే ఆయన అక్కడ. ఇది చదువుకున్న ఎవరైనా సరే అప్రిషియేట్ చేయవలసినటువంటి ఒక గొప్ప విషయం. సో ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ని ఇంక్లూడింగ్ లేడీస్ ఎవరైతే విలేజెస్లో ఉన్నారో చదువుకున్న వాళ్ళు, వాళ్ళ యొక్క తెలివితేటలు కూడా వృధా కాకూడదు, కుటుంబానికి ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి, ప్రపంచానికి ఉపయోగపడాలని ఆలోచన చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ మై హ్యూమన్ క్యాపిటల్, ఏఐ రిలేటెడ్, ఇంటర్నెట్ రిలేటెడ్ సేవలు, ఎనర్జీ రిలేటెడ్, ఈ మూడు అంశాలని చాలా స్ట్రాంగ్గా లోకేష్ గారు వీటన్నిటిలో స్టూడెంట్స్ని కూడా సెంటర్లో పెట్టినాడు. యూనివర్సిటీస్ వీటన్నిటిలో చదువుకు సంబంధించి స్టూడెంట్స్ని సెంటర్లో పెట్టారు లోకేష్ గారు. వాళ్ళని అప్ టు డేట్గా ఎలా తీసుకురావాలా, గ్లోబల్ థింకింగ్ ఎలా పెంచాలా, గ్లోబల్ స్కిల్స్ ఎలా పెంచాలా అనేసి ఓ రేంజ్లో ట్రై చేస్తున్నారు. ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడైనా మనం మాట్లాడినామా, ఎన్నామా చెప్పండి సార్ గత 5 సంవత్సరాలుగా? లేదు. సో ఇలాంటి ప్రయత్నం చేస్తున్న దాన్ని ప్రయత్నాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందా లేదా? మన భవిష్యత్తు బాగుండాలంటే ఆ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాలనా లేదా? చదువుకున్నవాడు, బుద్ధున్నవాడు ఎవరైనా సరే అప్రిషియేట్ చేస్తారు, లేదంటే చేయరు. అది ఇంక వాళ్ళ కర్మ కొదిలేదు. దాని గురించి ఆలోచించారు. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినారు. ఇది దావోస్లో ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ 3 అంశాలు ప్రధాన కేంద్రంగా ముందుకు సాగుతున్నాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇక అక్కడ టీమిండియా స్పిరిట్ని కొనసాగించడంలో కూడా మన ముఖ్యమంత్రులు సక్సెస్ అయ్యారని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి ఒప్పందాలు, మెరుగైన ఒప్పందాలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు సృష్టించడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.